ప్రైజ్ ది లార్డ్. ఆది యందు వాక్యం ఉన్నది. వాక్యము దేవుని యొద్ద ఉన్నది. వాక్యము దేవుడే ఉన్నాడు. యోహాను సువార్త 1:1. ఈరోజు మనం దీని మీద మాట్లాడదాం. ఆది నుండి వాక్యమే ఉన్నది. ఆ వాక్యము దేవుని దగ్గర ఉన్నది. ఆ వాక్యము దేవుడే ఉన్నాడని మనకు తేటగా తెలియపరుస్తుంది. మనము వాక్యాన్ని చదువుతున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు, దాన్ని వింటున్నప్పుడు బహుశ్రద్ధతో, భయముతో, విశ్వాసంతో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవవలను, వినవలను, బోధించవలను. అలా బోధించడం ద్వారా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనం ఆయనతో ఉన్నాము అని తేటగా మనకు తెలియపరుస్తుంది. కనుక దేవుడు మనతో ఉన్నాడు కనుక, మనం దేవునితో ఉన్నాం కనుక, మనం మారు మనసు మనకు చాలా ప్రాముఖ్యమైనది. మారు మనసు చాలా చాలా విలువైంది. ఆ మారు మనసు మనం కలిగి ఉండాలి. అందుకోసమే అపోస్తలులు పేతురు రాసిన పత్రికలో రెండవ పేతురు మొదటి అధ్యాయములో ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావనందు పాలువారునట్లు వాటిని అనుగ్రహించను. ఈ లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావనందు పాలువారం కావుటకు వాటిని అనుగ్రహించను అని అపోస్తలుడు పౌలు మనకు లేఖనాలను మనకు తెలియపరుస్తున్నారు. దావీదు మహారాజు యొక్క జీవితంలో మనం చూసినట్టయితే 119వ కీర్తన 10-11 వచనాల్లో మనం చూసినట్టయితే, నేను పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నీ ఆజ్ఞలు విడిచి తిరగకుండా, నీ ఎదుట పాపం చేయకుండా నీ వాక్యము నా హృదయంలో దాచుకున్నాను. సో దేవునికి ఎంత విధేయత, భయం కలిగి ఉన్నాడో చూడండి. మరి మనము మన జీవితంలో కూడా దేవుడు ఎక్కడో లేడు, ఇలా అలా అని కాదు, ఉంటాడని చెప్పలేము, కానీ వాక్యమే ఉన్నాడని రూటిగా మనం నమ్మి దాని ప్రకారంగా ప్రవక్తలకు దేవుడు చూపిన కృప, ప్రవక్తల ఎడల చేసిన కార్యాలు మనం తలంచుకుంటూ మనం కూడా విశ్వాసంలో నిలకడగా స్థిరపరచబడి అంతవరకు, ప్రభు రాకడ పర్యంతం వరకు మన జీవిత విధానం వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. 17వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే దావీదు మహారాజు అంటున్నాడు, మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గములను తప్పించుకున్నట్టే ఈ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. మన జీవిత విధానం కూడా అలాగా స్థిరపరచుకోవడానికి సిద్ధపడదాం. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, బాధల్లో నాకు నెమ్మది కలుగజేస్తుంది. సొలొమోను అంటున్నాడు సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును కలుగజేస్తుంది. 1వ అధ్యాయము 3వ సామెతలు 3వ అధ్యాయము 1వ వచనములో, నా కుమారుడా నా ఉపదేశమును మరొకము, హృదయపూర్వకంగా నా ఆజ్ఞలను అనుసరించుము, అవి దీర్ఘాయువును, సుఖజీవమును, శాంతిని నీకు కలగచేయను. దయను సత్యమును ఎన్నడూ విడిచిపెట్టకుము, ఉదయమును పలక మీద వాటిని రాసుకును, అప్పుడు
దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నువ్వు మంచివాడుగా అనిపించుకుంటావు. సో దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆ శక్తి, దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆ పవర్ మనం కలిగిన వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడుతూ భయం కలిగి విశ్వాసం కలిగి నువ్వు నడుచుకుంటున్నావో అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. అప్పుడు దేవుడు నువ్వు ఏకమే ఉన్నట్లుగా అవుపడుతుంటుంది. ఆ రోజులలో అపోస్తులు కూడా రోమా 10 వచనములో కూడా 10వ అధ్యాయంలో కూడా ఇదే మాట్లాడుతున్నారు. అదేమని చెప్తున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమని చెప్తున్నది? మృతులలో నుండి దేవుడు ఆయనను లేపినని నువ్వు విశ్వాసం ముందు నీ హృదయం ముందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు రక్షింపబడతావు. కనుక అపోస్తలుడు పౌలు లేఖనాలను ఆధారం చేసుకొని అలా బోధిస్తున్నారు. ఈరోజున నీకు నాకు ఆధారం దేవుడు ఉన్నాడని ఆధారము వాక్యమే. వాక్యానుసారమైన జీవితం జీవించాలి. ఎవరి మీదనో నీ విశ్వాసం ఎవరిని బట్టి నడచడం కాదు. ఎవరిని బట్టి నడిచినా వాక్యానుసారంగా నీవు నడుస్తున్నావా, వాక్యం నీలో ఉన్నదా అనేది నువ్వు చూడాలి. పూర్ణ హృదయంతో నిన్ను వెతికిన్నాను, నీ ఆజ్ఞలు విడిచి తిరగకుండా నీ వాక్యము నా హృదయంలో దాచుకుందంటున్నారు. కనుక మరి మనము పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, ఆత్మతో ఆయన మనం ప్రేమిస్తున్నాము. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా? అది మనం చేస్తే దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నట్టు, మనం ఆయనతో ఉన్నట్లు, అప్పుడు దేవుడి చిత్తానుసారం నువ్వు నడుస్తున్నట్టు. ఇటు కృప దేవుడు నీకు మనకు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్.